ఈ సభామండపంలో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా సరే మాట్లాడకూడదు. మీరు కూర్చున్న దగ్గరే ఆ పసుపు కుంకుమ ముందరున్న వాళ్ళు అక్కడ వేయండి. మీరు ఆ ధాన్యం పైన వేయండి. దక్షిణ సుమగక్షయేకదం దక్షాగవిలో గజగన్నికాలం భోతరస్య విగడో విఘ్నరాజో గణాధిపాన్ వ్యోమగేతరుగణాదిక్షపాలచంద్రో గజాననాం వక్రదండశోర్భగన్నో హేరంబస్కందపూర్వజాన్ షోడశైధాని నామాని యప్పడే పుణ్యాదవే విద్యారంభే వివాహే తాదఘ్నేతాదక్రమేవ తాదంగ్రామే సర్వకాల అందరూ కూడా అస్మాకనుకోండి. చెప్పండి. మమ సహకుటుంబ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అవి వృద్ధ్యర్థం పురుషార్థ సిద్ధ్యర్థం మకర సంక్రమణేన యథాశక్తి పంచవటి గౌరీ పూజనంచ అహం కరిష్యే. అక్షంతరం పుష్పం
దేని వచ్చాము, ఏం చేస్తున్నాము? సౌభాగ్యతాపరసంయోగితం అంటే ఆడపిల్లలు వాళ్ళు ఎక్కడి ఉంటే చాలు అన్ని ఓం విష్ణవాయ ఓం చండికాయ నమః ఓం నారాయణే నమః ఓం పద్మిన్నే నమః ఓం పుణ్యరాస్తే నమః ఓం పురుషార్థప్రదాయ నమః ఓం నమః ఓం నిత్యమంగళాయ నమః ఓం నిత్యవైభవాయ నమః ఓం నిరాడంబాయ నమః ఓం నిర్వికల్పాయ నమః ఓం నిర్మలాయ నమః ఓం పార్వతీ నందినే నమః ఓం పార్వత్యై నమః ఓం పరమూలాయ నమః ఓం వేదాంతినే నమః
కొంగు తీసుకోవాలి, కొంగు తీసుకొని గంధం పెట్టి 5 బొట్లు పెట్టుకోవాలి. ఇక్కడ ఆదివాసీ సంఘం కనిపించింది. జై వాసవి. ఈరోజు సామూహిక పచ్చబడి నోముకు అయ్యే ఖర్చంతా ఈ నోముకున్న మహిళలు మాత్రమే పెట్టుకున్నారు. ఈరోజు భోజనదాత ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కల్వ యాదగిరి గారికి ఈ మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవరికైనా మీకు ఇచ్చిన సిటీలో అమ్మవారి పేరు రాసి ఉన్నది. ఆ ఎవరికైతే అమ్మవారి పేరు రాసిన సిటీ మాకు ఇవ్వగలని మనం చేస్తున్నాను.
దయచేసి అలా పూజ ఖర్చులు 2 చికెన్ ఉంటాయండి, లక్కీ చికెన్ 2 ఉంటాయండి. చికెన్ ఓపెన్ చేసిందా వాసు ఎక్కడ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే విధంగా రోజు కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో కార్యక్రమాలు మన దగ్గర సుమారు 1000 ఉన్నాయి. కానీ 200 మంది 200 మంది వస్తున్నారు. అయినా సంతోషం కానీ రావాల భక్తులు పంచవటి దేవుడు అంటే ఎంతో శివపార్వతులకు ఎంతో ప్రీతికరండి. దీనికి ఈ నోము నోచుకోవడం వల్ల అష్టైర్భోజనాలు లభిస్తాయి, కుటుంబాలు సుఖ సంతోషాలు ఉంటాయని ఇప్పుడు కొత్తగా ఈసారి ఫస్ట్ వరంగల్లో జరిగింది, రెండోసారి మా సాధనాల్లో జరుగుతుంది. ఈ నోములో నోచుకున్న వాళ్ళకు అందువల్ల ఈ నోము నిర్మాణ ఉద్దేశంతో ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు గౌరవేశ్వర అనంతలక్ష్మి, భాగ్యలక్ష్మి, లష్కర్ లక్ష్మక వీళ్ళంతా కలిసి దీన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ
ఆరతి అయిన తర్వాత అందరూ పసుపు అధ్యక్షుడు కవిత యాదగిరి గారికి కూడా భోజన దాత వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా మహిళా సంఘంలో శుభాభివందనాలండి. నోము నోచుకున్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయండి. సౌభాగ్యము, సుఖము, సంతోషాలతోటి ఈ పద్దోడి నోము నోముకోవాలన్న ఆలోచనతో అమ్మవారి ఆశీస్సులతో మనం ఈ రోజు పద్దోడి నోము నోముకున్నందుకు చాలా కృతజ్ఞతలండి. అమ్మవారి ఆరోగ్యశ్రీకి గురించి కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అమ్మవారు ఆత్మార్పణ దినము మన దగ్గర ప్రతి సంవత్సరం కూడా మాలాధారణ కార్యక్రమం చేస్తున్నారు. 11 రోజులు మాల వేసుకోవాలనుకున్న వాళ్ళు జనవరి 21వ తారీఖు ప్రారంభమవుతుంది. 27వ తారీఖు 3 రోజుల కార్యక్రమానికి అమావాస్య ఉంటుంది. కావున 11 లేదు గమనించడం. అది 3వ తారీఖు వసంత పంచమి సరస్వతి దేవికి అక్షరాభ్యాసాలు ఆ కార్యక్రమం ఉంటుంది. 4వ తారీఖు రథసప్తమి మహిళా సంఘం ఆధ్వర్యంలో రథసప్తమి రోజు సాయంకాలము పసుపొట్టు కార్యక్రమం ఉంటుంది. అమ్మవారి ఆత్మార్పణము కావున గమనించగలరు. దేవతని రేపు ఆర్యవేశ సంఘం సర్వసభ సమావేశం నిర్వహించబడుతుంది. దయచేసి అందరూ తప్పకుండా రావాలని కోరుతున్నారు. సమావేశం ఉంటుంది, అందరూ షాద్నగర్ పట్టణ ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు సరాపు అనంతలక్ష్మి, షాద్నగర్ ఆర్యవేశ మహిళా సంఘం గౌరవాధ్యక్షురాలిని. ఈరోజు సంక్రాంతిని పురస్కరించుకొని సామూహిక పంచవటి నోము అనగా పల్లంబావు పసుపు, పల్లంబావు కుంకుమ, పల్లంబావు బెల్లము, పల్లంబావు బియ్యము, పల్లంబావు నువ్వులతో సామూహిక పంచవటి నోము ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ నోము నిర్వహించుకున్న మహిళలు 30 మంది మహిళలతో ఈ నోము నిర్వహించుకున్నాము. కావున వారందరికీ కూడా నా తరఫున, మా మహిళా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ నోము గతంలో గ్రామ కుంకుమ కూడా నోముకున్నాము. ఈరోజు సామూహిక పంచవటి నోముకోవడానికి ఇంత ఘనంగా నిర్వహించడానికి నన్ను ముందుకు పుషప్ చేసిన లష్కర్ లక్ష్మోదిన గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సహకరించిన భోజనదాత ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కల్వయ్య యాదగిరీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచున్నాను. అందరికీ సోదర సోదరి మనులందరికీ కూడా మరియు మీడియా మిత్రులందరికీ కూడా
మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పంచవటి నోము నోచుకున్న వారందరికీ ధన్యవాదాలు. జై వాసవి. షాద్నగర్ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము సామూహిక పంచవటి నోచుకోవడం జరిగింది. అది ఎవరి ఆధ్వర్యంలో అంటే మహిళా మండలి అధ్యక్షురాలు కల్వ భాగ్యలక్ష్మి గారు అండ్ గౌరవ అధ్యక్షురాలు సరాఫ్ అనంతలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ నోము నోచుకోవడం జరిగింది. ఇదివరకు కూడా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ గ్రామ పసుపు కుంకుమ నోము చేశారు. అప్పుడు మేము పాల్గొనలేకపోయాము. ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. ఇలాంటి సామూహిక నోములు ఇంకా ఇంకా జరపాలని అధ్యక్షుల వారిని గౌరవ అధ్యక్షుల వారిని కోరుకుంటున్నాను. జై వాసవి. ఈరోజు సుదినం అండి మనకు. ఈరోజు పంచవటి నోము సామూహిక నోములు నోచుకున్న ప్రతి ఒక్క మహిళలకు 31 మంది మహిళలు నోచుకున్నారండి. ఈ పంచవటి నోము చాలా సుదినమైన దినము. అందులోకి ఇది ఇక్కడ మన తెలంగాణలోనే రెండవదండి. ఫస్ట్ వరంగల్లో నడిచింది. సెకండ్ రంగారెడ్డి షాద్నగర్లో 6వ పంచాయతీ క్షేత్రమైనటువంటి షాద్నగర్ లోపల పంచవటి సామూహిక పంచవటి ఈ యొక్క పంచవటి నోములను సక్సెస్ఫుల్గా చేసినందుకు చాలా ధన్యవాదాలండి. మాకు ఈ నోముకు సహకరించినటువంటి అనంతలక్ష్మి గారు, సరాఫ్ అనంతలక్ష్మి గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, లష్కర్ లక్ష్మి గారు అందరూ కలిసి దీన్ని ఒక సమూహంగా పెద్ద ఎత్తున జరిగే నోములు నోచుకొని అమ్మవారి కృపకు, అమ్మవారి ఆశీస్సులకు ఎల్లప్పుడూ వారికి సుఖ సంతోషాలు కలగానే ఆలోచనతోటి ఈ సమూహ నోములు జరపడం జరిగింది. వారికి అమ్మవారు ఎప్పటికీ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయండి. ఈ నోము నోచుకున్న వారికి, చూసిన వారికి, ఇప్పుడు వచ్చిన పత్రికా విలేకరులకు, మా మిత్రులకు అందరికీ శుభాభివందనాలు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. జై వాసవి. షాద్నగర్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ సామూహిక పంచవటి నోము నిర్వహించారు. ఎంతో ఘనంగా చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలందరూ ఎంతో పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా గతంలో కూడా గ్రామ పసుపు నోము అనేది రాష్ట్ర చరిత్రలోని షాద్నగర్లో మొట్టమొదటిసారిగా ఇది నిర్వహించారు. సనాతన కాలంలో ఈ నోములు ఉండేటివి. మన ప్రస్తుతం ఈ కనుమరుగైన టైంలో మళ్ళీ ఈ నోములను పునరుద్ధరించడం చేయడం జరిగింది. గ్రామ పసుపు నోము కూడా వీధి 7 వాడలు తిరిగి గ్రామ పసుపు నోము చాలా ఘనంగా నిర్వహించారు. ఈరోజు కూడా ఈ పంచవటి నోము నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం. సహకరించిన ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కల్వ యాదగిరి గారికి, మహిళా సంఘం అధ్యక్షురాలు కల్వ సుజాత గారికి, సరాఫ్ అనంతలక్ష్మి గారికి, లష్కర్ లక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఈ నోము అనేది సలహా ఇచ్చింది లష్కర్ లక్ష్మి గారు. లష్కర్ లక్ష్మి గారు మా మిసెస్ అనంతలక్ష్మికి చెప్పడం జరిగింది. ఈ నోము చేయడం బాగుంటుంది అని వెంబడే మా బావ ఆంజనేయులు గారు కూడా దీనికి ప్రోత్సహించారు. వాళ్ళ ప్రోత్సాహంతోనే లక్ష్మి అనంతలక్ష్మి ప్రోత్సాహంతోనే ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షులను సంప్రదించి ఈ కార్యక్రమానికి భోజన వసతి ఆర్యవైశ్య సంఘం కల్పించి అందుకు ఆర్యవైశ్య సంఘానికి మరియు అధ్యక్షులకు, షాద్నగర్ పట్టణ ప్రజలకు మరియు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.